హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మిక్చర్ అయితే చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా తక్కువ టైంలో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా మరి? నేను ఈ మధ్యన వీడియోలు ఎందుకు తీయట్లేదంటే అండి, వీడియోలు తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే స్టాండ్ ఎన్నిసార్లు బుక్ చేసినా నా దరిద్రం ఏటో కానీ 2-3 సార్లు అయితే నేను ఊర్లో లేనండి. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెడుతుంటే వెనక్కి పట్టుకెళ్ళిపోతున్నారు. అందుకనేసి స్టాండ్ అనేది లేక ఇబ్బంది అయిపోతుంది. తర్వాత ఏంటి అంటే నాకు ఇంట్లో కొంచెం బ్లౌజులు వర్క్ ఎక్కువైపోవడం వల్ల వీడియోలు తీయట్లేదు. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ అయితే అవ్వకండి. నేను వీడియోలు అనేది చేసి పెడతాను. ఈ మధ్యన చిన్న ప్లానింగ్ ఉందండి. ఆ ప్లానింగ్ గీట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. తొందరలోనే మీకు ఆ గుడ్ న్యూస్ అనేది చెప్తాను. ఓకేనా? ముందు మనం మిక్చర్కి కావాల్సింది ఏంటి అంటే బూందీ అండి. బూందీ అలాగే కారం పూస. ఫస్ట్ మనం కారం పూసను అయితే రెడీ చేసేసుకుందాం. కారం పూసకు కావాల్సింది ఏంటి అంటే 2 కప్పులు శనగపిండి, 3/4 వంతు వరిపిండి, అలాగే తగినంత సాల్టు, ఒక 2 స్పూన్లు కారం. ముఖ్యంగా దీనికి కావాల్సింది టేస్ట్కి వెల్లుల్లిపాయ రసం అండి. వెల్లుల్లిని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకుని ఇలాగా రసం అయితే తీసుకోవాలి. తీసుకుని వాటర్ వేసుకుని పిండిని అయితే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఈ చుట్టూ స్టాండ్ అయితే ఆర్డర్ పెడతాను, వస్తుందో లేదో చూస్తాను. చూసారు కదా? ఇప్పుడు మనం కారం పూస అయితే వేసేసుకుందాం. ఇలాగా ఉట్టిగా కారం పూస తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారం పూసను మన ఫుల్ వీడియోలో అయితే పెట్టాను ఇంతకుముందు, ఒక్కసారి చూసేయండి. కారం పూస అయితే 2 వాయిలు వేసానండి. ఉన్న పిండిని బూందీ కింద అయితే చేసేసాను. కారం పూస అనేది రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ప్లీజ్ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. అలాగే ఎవ్వరూ కూడా అన్సబ్స్క్రైబ్ అవ్వద్దు. నేను వీడియోలు అనేవి చేసి పెడుతూ ఉంటాను. కారం పూస అనేది రెడీ అయిపోయిందండి. తీసేసుకుందాం. ఇలాగే 2 వాయిలు అయితే చేశాను, సరిపోతుంది మన మిక్చర్కి. ఇప్పుడు అదే పిండిని సగం కారం పోసేసాం కదండి, ఉన్న సగం ఇలాగ బూందీ చేసుకోవడానికి పల్చగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలాగ ఒక గిన్నె కానీ లేదంటే మనకి అస్తం ఉంటుంది, అదే ఇవి వేసుకోవడానికి ఉంటుంది కదండి, సట్రాన్ తీసుకుని వేసుకున్నా వేసుకోవచ్చు. అదే పిండిని కొంచెం పల్చగా కలిపి అందులో చిన్న సోడా ఉప్పు వేయాలండి. అప్పుడే బూందీ అనేది చక్కగా పొంగుతుంది. ఇలాగా 2-3 వాయిలు అయితే బూందీ వేసుకుని చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ వేయడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా? బూందీ అయితే చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది, దీన్ని కూడా తీసేసుకుందాం. చూసారు కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలు అయితే చూడటానికి ట్రై చేయండి. ఫుల్ వీడియోలు చూడకపోతే మనకి వాచ్ టైం అనేది అస్సలు ఉండదండి. ఎన్ని వీడియోలు చేసినా కూడా మనకి వృధా. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫుల్ వీడియోలు అయితే చూడటానికి ట్రై చేయండి. ఇప్పుడు బూందీ కారం పూస రెడీ అయిపోయింది కదండి. పల్లీలను కూడా వేయించేసుకుని తీసేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు అండి. ఇది మనం చట్నీ చేసుకుంటాం కదండి, ఆ పప్పుని అయితే తీసుకోవాలి. చూసారు కదా? ఇలా కొద్దిగా దోరగా వేగాక తీసేసుకుందాం. ఇవి మొక్కజొన్నతో తయారు చేస్తారండి. ఇవి పిల్లలకి చాలా మంచిది. అలాగే దీన్ని కాన్ఫ్లెక్స్ అంటారు. మన మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవి కూడా తీసుకుని చక్కగా మరిగి నూనెలో వేయిస్తే పువ్వుల్లాగా భలేగా వస్తాయండి. మనకు స్నాక్స్ ఏమీ లేనప్పుడు చక్కగా ఇలా కొన్ని వేయించుకుని ఉప్పు కారం వేసి పెట్టినా పిల్లలకి ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని వేయించేసుకుందాం. చూసారు కదా? మొత్తంగా అయితే మనం అన్నీ రెడీ చేసేసుకున్నామండి. పల్లీలు, శనగపప్పు,
అలాగే బూందీ, కారం పూస, కరివేపాకు, ఇవి కార్న్‌ఫ్లెక్స్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం కలుపుకుందాం. ఫస్ట్ వెల్లుల్లిని కొంచెం ఒక వెల్లుల్లిపాయ తీసుకుని వాటిని రేకలన్నీ తీసేసుకున్నాక తొక్కలు తీయకంట అలాగే కచ్చాపిచ్చాగా దంచుకుని వేసేసుకుని కొద్దిగా సాల్టు, కారం కూడా వేసుకుని కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయలు బాగా నలపండి. దానివల్ల మిక్చర్ అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.